హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? టుడేస్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఈస్ ఆలూ పరోటా. సో పరోటాని చాలా మెత్తగా అండ్ లోపల ఉన్నటువంటి ఆలు కూడా మంచిగా కుక్ అయ్యేలాగా టేస్టీగా ఎలా చేయాలో మీకు టిప్స్తో సహా, అలాగే ఆలూ పరోటా హిస్టరీతో సహా చెప్పేస్తాను. సో నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుస్తాయి ఆలూ పరోటా గురించి. సో ఫస్ట్ ఆలూ పరోటా చేసుకోవడానికి ఒక ఆలు పెద్దది తీసుకున్నాను నేను. దాన్ని హాఫ్గా కట్ చేసి కుక్కర్లో దాన్ని మునిగేంత వరకు వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకున్నాను. ఇది ఒక 2 నుంచి 3 విజిల్స్ వరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. సో ఈ మనకి ఆలు ఉడికేంతలోపు మనం చపాతీ పిండిని కలుపుకొని పెట్టుకుందాము. సో కనీసం ఈ చపాతీ పిండి మనం కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. అప్పుడే మనకి ఈ ఆలూ పరోటా అనేది చాలా చాలా టేస్టీగా అండ్ మృదువుగా వస్తుంది. సో మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ పరోటాస్కి కావాలో అంత పిండిని తీసేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో ముద్దని అలాగా పిండిని కొద్దిగా మెత్తగా చేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట. సో యాక్చువల్లీ ఆలూ పరోటాని మనం నార్త్లో ఎక్కువగా చేసుకుంటారనమాట. నార్త్ ఇండియన్స్ మనము అక్కడ ఇది ఫేమస్ డిష్. నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కడ ఫేమస్ అంటే పంజాబ్లో ఫేమస్ అన్నమాట. సో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకంటే పంజాబ్లో వీట్ అనేవి, గోధుమలు అనేవి చాలా ఎక్కువగా పండుతాయి అన్నమాట. సో గోధుమలతో పాటు ఇంకా ఏదైనా న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ తీసుకుందామని చెప్పేసి, ఆలు కూడా న్యూట్రిషన్స్ కాబట్టి ఈ గోధుమ పిండితోటి చపాతీ చేసుకొని దాంట్లో ఈ ఆలుని స్టఫ్ చేసి కుక్ చేయడం, ఇది పంజాబ్ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఆలూ పరాటా అలాగా స్టార్ట్ అయింది. బట్ అంతకంటే ముందు మనకి మొఘలులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కూడా ఇలాగ చపాతీలో రకరకాల మసాలాను వేసి మసాలా చపాతీస్ చేసేవాళ్ళు అంట. కానీ ఆలూస్ని పెట్టి చేసింది మాత్రం ఫస్ట్ పంజాబేనంట. పంజాబ్లోనే జరిగిందంట. సో ఇది ఆలూ పరోటా హిస్టరీ. సో మనం చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టేసుకొని కాసేపు నాననివ్వాలి. అలాగే ఆనియన్స్ని చాలా ఎంత సన్నగా మీరు కట్ చేయగలిగితే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి 2 కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో మన ఆలు అనేది ఉడికిపోయింది. సో ఈ ఆలుని పైన ఉన్న పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకొని ఇందాక ఏదైతే మనం ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నామో అందులో వేస్తున్నాము. అలాగే కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారము, ఒక 1/2 స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జీలకర్ర కూడా వేసి మీరు దీన్ని ఖచ్చితంగా ఫోర్క్ని యూజ్ చేసి మాత్రమే స్మాష్ చేయండి. అప్పుడే అది చాలా మంచిగా స్మాష్ అవుతుంది. చేతితో కూడా కలపచ్చు, బట్ ఈ మనకి ఫోర్క్ అనేది కొద్దిగా మంచి టెక్స్చర్ని కానీ మంచి టేస్ట్ని కానీ ఇస్తుంది అనమాట. సో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను మళ్ళీ ఇందులోనే. సో ఫోర్క్తో దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎలాంటి గడ్డలు అనేవి లేకుండా మనం వేసిన మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోవచ్చు. సో కొద్దిగా కసూరి మేతిని చేతి మధ్యలో నలిపేసేసి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే కూడా సరిపోతుంది. సో ఇప్పుడు మన చపాతీ పిండి బాగా నానింది కదా. సో మనకి కొద్దిగా చపాతీ పిండిని తీసుకొని ఫస్ట్ మనం కొద్దిగా ఫ్లాట్ చేసుకోవాలి. మీరు నార్మల్గా చపాతీ చేసే పీట మీద కంటే కూడా ఇలా ఏదైనా ప్లాస్టిక్ కవర్ వేసుకొని దాని మీద చేస్తే ఏంటంటే తిప్పుకోవడానికి మనకి ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే ఆలూ పరోటా ట్రై చేస్తున్నారో వాళ్ళు ఇలా ట్రై చేయండి. అప్పుడు మనకి ఏంటంటే దాని మీద నుంచి తీసి పెంక మీద వేయడం కూడా ఈజీగా వస్తుంది అండ్ కింద అతుక్కోదు అండ్ మనకి చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట. సో కొద్దిగా ఫ్లాట్ చేశాక ఆ పిండిని అందులో మనకు కావాల్సినంత ఆలూ మసాలాని స్టఫ్ చేసి ఇలాగా ఏదైనా ఎక్సెస్ ఉంటే ఆ పిండిని తీసేసి మళ్ళీ కొద్దిగా మనం చపాతీ పిండి వేసుకొని మెల్లిగా నిదానంగా
చపాతీ రోల్ ఉంటుంది కదా, దాంతో ఇలా మనం రోల్ చేసుకోవాలన్నమాట. మీరు ఎవ్రీ టైం చపాతీని రోల్ చేశాక చపాతీనే తీసి ఉల్టా వేయడం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మసాలా అంతా బయటికి వచ్చి పడిపోతుంది. సో అలా కాకుండా మీరు ఇలా ఒక కవర్, మనకి నార్మల్గా ఏదైనా కవర్స్ ఉంటాయి కదా, చపాతీ పిండి కవర్స్ కానీ అలాంటి వాటి మీద, సో వాటి మీద ఫస్ట్ చపాతీ పిండి అంతా చల్లేసుకొని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ రోల్ చేయండి అన్నమాట. సో మీరు కవర్ని తిప్పుకుంటూ, చూడండి ఎలా తిప్పుతూ ఉన్నారో అలా తిప్పుకుంటూ మీరు మెల్లిగా ప్రెస్ చేస్తూ చపాతీని మొత్తం స్టఫ్ అంతటా కవర్ అయ్యేలాగా ఇలా మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మీరు తిప్పి వేయడం వల్ల ఇది మొత్తం మసాలా అనేది, ఆలు మసాలా అనేది అందులో ఉన్నది అంతా బయటకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఇలా కవర్ మీద చేసుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి ఎక్కడ లావు లేకుండా మొత్తం అంతా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో దీన్ని మెల్లిగా కవర్ మీద నుంచి తీసి పెంక మీద వేసుకోవాలి. సో పెంకని ముందే పెట్టేసుకొని అది బాగా హీట్ అయ్యాక అప్పుడు చూడండి మెల్లిగా నిదానంగా కవర్ వేయడం వల్ల మనకి ఇలా తీయడానికి కూడా ఈజీగా అవుతుంది. సో పెంక మీద వేసాను. ఇది కొద్దిగా ఒకవైపు బాగా కాలాక కొంచెం ఆయిల్ వేసి ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. సో ఈ చిన్న టిప్స్ వాడితే ఏమవుతుందంటే మీకు లోపల ఉన్నటువంటి ఆలు కూడా చాలా బాగా కుక్ అవుతుంది. అండ్ మనకి ఆలు పరోటా అనేది చాలా ఫ్లఫీగా టేస్టీగా అవుతుంది అన్నమాట. సో దీన్ని నార్మల్గా అయితే పెరుగు ఇంకా పికిల్ కాంబినేషన్కి తీసుకుంటారు. చాలా బాగుంటుంది. మీరు ఇది నేను ఆలు పరోటా కాబట్టి ఆలు స్టఫ్ చేశాను. మీరు ఇలా ఇదే విధంగా పన్నీర్ కూడా స్టఫ్ చేసి పన్నీర్ పరోటా కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది, బట్ ఆలుకి బదులు పన్నీర్ యాడ్ చేస్తారన్నమాట. చూడండి మన ఒక ఆలు పరోటా రెడీ అయిపోయింది. సో ఇదే ప్రాసెస్లో మీరు మొత్తం అన్ని ఆలు పరోటాస్ చేసేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలన్నమాట. సో హెల్తీ, టేస్టీ అండ్ ఫ్లఫీ ఆలు పరోటా రెడీ. సో మీకు కూడా చపాతీ తిని బోర్ కొట్టేస్తే ఎప్పుడన్నా ఇలా ఆలు పరోటాని ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేసేసుకోండి. చాలా చక్కగా వచ్చేస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే మీకు నా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ కూడా చేయండి.